హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు చూడబోయేది బొరుగుల ఉగ్గాని. ఎంతో టేస్టీగా ఎమ్మీగా హోటల్లో అయితే ఎలాగైతే ఉంటుందో అదే విధంగా దానికోసం ముందుగా మనము బొరుగులు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు బొరుగులు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత కడాయిని ఉంచి కడాయి వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు చిటపటలాడించి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దూరగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ దూరగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, అవి వేగిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడంత పసుపు. ఇప్పుడు మనకి ముఖ్యంగా కావాల్సింది పప్పుల పొడి. ఇది నూనెలో వేగితే ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటుంది. హోటల్లో ఉన్నట్టే ఉంటుంది సేమ్. బాగా వేగాలి పప్పుల పొడి ఆయిల్లో. అది వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బొరుగులు స్టవ్ ఆఫ్ చేసి బొరుగులు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలి. అదంతా మంచిగా కలవాలి. ఆ గ్రేవీ మొత్తం మంచిగా కలిసిన తర్వాత లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.